ఇక్కడ ముట్టుకున్నా ఇట్లా ఇక్కడ సైడ్ ఏమైనా టచ్ చేసినాను ఖరాబ్ చేసిన జీవితం సరిపోదా? ఏం చేసినావు ఏం చేసినావు నీకు తెలియదా? నీకు తెలియదా ఏం చేసావు? చిన్న పిల్లగా వెల్కమ్ టు #. నేను అంజనీ దాస్. ఈ రోజు లాస్ట్ టైం చేసిన ఒక టాస్క్ ఫలితం అండి. అప్లోడ్ చేసిన వీడియోస్ డిలీట్ చేయమని రకరకాల బెదిరింపు కాల్స్ వస్తుంటాయి. కొన్నిసార్లు ఫోన్ లో టాస్క్ అని పిలిపించి అటాక్ చేస్తుంటారు. అలా జరిగిన ఒక టాస్క్ ఇది. ఇంటింటికి తిరిగి వాటర్ క్యాన్ వేసుకునే ఒక అబ్బాయి ఒక 16 years అమ్మాయిని ఒక ప్లేస్ కి తీసుకెళ్తున్నప్పుడు మనం చేసిన ఒక టాస్క్, ఆ టాస్క్ కు ఫలితం ఈ టాస్క్ అన్నమాట. ఆ వీడియో చూడాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్ లో, పిన్ కామెంట్ లో, అలాగే ఎండ్ స్క్రీన్ లో లింక్ పెడతాను. చూడండి, వీడియో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. అండ్ చాలా అంటే చాలా రిస్కీ టాస్క్ ఇది. మా కష్టాన్ని గుర్తించినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. ఈ చెట్లకి ఎందుకు ఇచ్చిండు మరి చూడు. సరే, నేను ఎందుకైనా పెట్టు, వీడియో రికార్డ్ చేస్తా. గోకుల్ నువ్వు కూడా పక్కనే ఉండు. సరే, ఓకే సార్. నేను వాయిస్ రికార్డ్ చేసి పెట్టేస్తాను ఆల్రెడీ. డౌట్ వస్తుంది పనికి తొందరగా ఎక్కువ మాట్లాడు. మామూలుగా నేను ఇంటే ఉంటాను, తల్లి వస్తుంది. ఫోన్ చేసినావు కదా, ప్రాబ్లం ఉంది అని చెప్పారు. అదే టాస్క్ ఇచ్చా కదా, అది కొద్దిగా ప్రాబ్లం ఉంది. సరే సెట్ చేస్తారు. ఏం ప్రాబ్లం? ఓ అమ్మాయి రాంగ్ రూట్లో వెళ్తుంది. ఏ అమ్మాయి? వాళ్ళ చెల్లెలు. అది బాగా నాటకాలు చేస్తుంది, దానివల్ల ఇబ్బంది అవుతుంది. అంటే ప్రాబ్లం నాకు అర్థం కాదు. వీళ్ళిద్దరే నన్ను కొట్టిర్రు, వీడియో తీసిర్రు, పెంట చేసేసారు అన్న. క్యాన్ వాళ్ళు తెగిర్రు. వీళ్ళేనా? వీళ్ళే అన్న. వీళ్ళిద్దరు భయ్యా అని చెప్తున్నా. బ్రో నేను మంచిగా చెప్తున్నా. మొత్తం గలీజ్ చేసేసి మాట్లాడమని చెప్పి నేను మాట్లాడగా కొడదాం. కొట్టాడు మీ బుద్ధలప్పుడు కొట్టాడప్పుడు కొట్టాలి కదా. బెదిరిస్తున్నా. మీ తమ్ముడు ఏం చేస్తున్నా చెప్తా. మీ తమ్ముడు అయినా మీ అన్నా మీ తమ్ముడా? ఏం లేదా అన్నా, మంచి పని చేసింది మీ తమ్ముడు, మంచి పని చేసింది. మీ తమ్ముడు ఏమో వచ్చిందిగా మీరు కూడా పోతారు లోపలికి. కానీ కొడతారు కదా, మమ్మల్ని కొడుతురుగా, మమ్మల్ని కొట్టిరు కదా మీరు. కొట్టిరు కదా, కొట్టిరు కదా. నేను కొట్టినా చెప్తున్నా. ఎందుకు కొట్టినా అది చెప్పిన ఎందుకు కొట్టి చెప్పిన ఏం చెప్పినా ఎందుకన్నా ఇల్లు ఇక్కండి అన్న. ఎక్కడ ఇల్లు? ఈడ కాదు దొరికొచ్చింది. నేను అక్కడ ఫారెస్ట్ వెనకాల చూసిన నర్సరీ తోట వెనకాల దొరకండి. లవర్స్ అన్నప్పుడు పోతారా అన్న? అమ్మాయికి ఎంత ఏజ్ అని తెలుసు? అమ్మాయికి ఎంత ఏజ్ అని తెలుసు? 16 సంవత్సరాలు అమ్మాయికి. మీ ఓడి ఏజ్ మీకు తెలుసు? 60 కరెక్ట్. మేజర్ కాలేదు, మేజర్ కాదు. ఆమె తీసుకొని పోతాం. మరి ఆమెకు తెలియలేదా? ఇద్దరు తెలియలేదన్నా. అన్ని కథలు వీడియో తీసారు. ఇవన్నీ కథలు కాదు. మీరు కొడతానే నన్ను కొట్టుర్రి. 2 దెబ్బలు మేమేం కొట్టమన్నా? డిలీట్ చేస్తావా? కొడతా అంటే కొట్టుర్రి. నీకెంత టీం ఉందో మాకు కూడా అంత టీం ఉంటుంది. నువ్వు చూపెడుతున్నావు కదా, పైలో తొలికొచ్చినావు కదా. నేను ఏమంటున్నా, నువ్వు వీడియో కోసమో దేనికోసమో మొత్తం కొట్టించినావు రాగానే. 2 దెబ్బలు పడ్డావు మేము కూడా. అవును, ఎందుకు వాళ్ళ కొట్టినామన్నా? నేను ఎందుకు వాళ్ళ కొట్టినామన్నా? పని ఏందన్నా? మనోడు పెద్ద బేక్ ఆఫ్. నేను ఎంక్వైరీ చేసిన, మీరు ఎవరో కూడా నాకు తెలియదు. నేను చెప్తున్నా భయ్,
మీరు లిటరల్ చెప్తే ఎంబడి వచ్చి అనుకో మీరు కూడా లోపలికి పోతారు. ఏం బో మేము ఏం పోతాం కానీ మా వాడే నేను చెప్తున్నా. సరే లోపలికి పోతారా బయటకు పోతారా కాదన్నా. ఇగో మీకు ఒక చెల్లినో అక్కనో ఉంటారు 16 సంవత్సరాలు అనుకో, ఎవడో ఇలాంటి వచ్చి ప్రేమిస్తారు అంటే మీరేం చేస్తారు? అదే చేయరు, అదే చేయరు. దేశంలో నడుస్తలేదు అన్న. మా ఉంది తప్పని మీరు అంటారు, మా ఉంది తప్పని మీరు అంటారు. 16 వయసు అమ్మాయిని ప్రేమించేస్తున్నా. మా ఉంది తప్పి అసలేం లేదు. అంటే అంత దూరం వచ్చిన అమ్మాయిని ఏమన్నాడు మరి? ఆమె వచ్చింది కదా, అమ్మాయిని కూడా అడిగినాము, అడిగిన వాళ్ళే కదా. అమ్మాయిని ఈయన ఎంత అన్నామో ఈయనకన్నా ఎక్కువ ఆమెను కూడా అన్నాం. అడగండి, అడగండి. అమ్మాయిని అవ్వదు ఈయన ఎంత అన్నామో అడగండి. ఈయనకన్నా ఎక్కువ ఆమెకి చెప్పినాం. మేమేం పిచ్చోళ్ళం కాదు కదా. ఆమెకు చెప్పాల్సింది ఆమెకి చెప్పినాం, ఈయన చెప్పాల్సింది ఈయన చెప్పినాం. వీడియో డిలీట్ చేయాలి నీకు. ఇంకో ఇంత ముందు కూడా నేను చెప్పాను, వేరే వాళ్ళతో ఫోన్ చెప్పించింది, ఎవరితోనే చెప్పిస్తుంది. ఇవాళ మిమ్మల్ని తోలుకొచ్చింది. మీకు ఏం చెప్పిండో ఏందో నాకు కూడా తెలియదు. మీకు ఏం చెప్పిండు అనేది టాస్క్ అంటే వచ్చినాం అర్ధరాత్రి వేరే తలనొప్పులు ఉన్నా కానీ సరే నైట్ అయింది, లొకేషన్ పెట్టినాం, ఏదో కంపెనీ అన్నాం, చక్రాలకు వచ్చి కొడుతురు. కొట్టుడు కాదన్న, మేము కొడతలేము. ఇదెంత రిక్వెస్ట్ నాకు ఏం అర్థం అవుతుంది మరి. నీకేం చెప్పిన తమ్ముడు? వీడియోలో ఏం చెప్పినాము? వెళ్ళిపోతానా, ఫస్ట్ వీడియో డిలీట్ చేయమని చెప్పానా, నేను వెళ్ళిపోతా. తను నీకేం చెప్పిండు? అన్న వాళ్ళకి తెలుసానా, నేను వీడియో డిలీట్ చేయను. వీడియో ఆపరు ఫస్ట్, వీడియో ఆపరు. వీడియో ఆపరేనా అన్న, వీడియో ఆపమని కదా. మీరు కత్తులు తెచ్చిర్రా ఏం తెచ్చిర్రు? కత్తులు తెచ్చిర్రా ఏం తెచ్చిర్రు? రిక్వెస్ట్ కోసము మనం దోస్తాను లెక్కలు చేసి అడుగుతున్నామన్నా. మాత్రం దోస్తాను ఉన్నదా? నాకేం దోస్తాను అంటున్నా. అది కాదన్నా, నువ్వేమన్నా ఇట్లా దోస్తాను లెక్కలు చేసినా కానీ ఇట్లా కాదన్నా. దోస్తాను ఏం దోస్తానా? దోస్తానా కొట్టానా? మీరు మెడపడ్డారు. అన్న నువ్వు వీడియో నువ్వు దొరకొస్తున్నావు, పెద్ద పెద్ద మనుషులు దొరకొచ్చి కొట్టిస్తున్నావు. ఒక మాట చేసుకోరా. మీ అన్న వాళ్ళు నువ్వెందుకు వస్తున్నావు మధ్యలో? నువ్వెందుకు వచ్చినావు మధ్యలో? నాకు అది అరే నేను చెప్తాను, నేను కొడతాను. మీ వాళ్ళని కొట్టేస్తానే పోలీస్ స్టేషన్ తీసుకోకుండా పోనీ అమ్మాయి అని వదిలేసినాం కదా, అది తప్పు. అది మన తప్పు. ఎందుకంటే నువ్వు అన్నవాళ్ళు నువ్వేమన్నావు? అరే వాళ్ళ ఆయన హెల్త్ బాగాలేదు రా, ఇది చేస్తే నేను డ్యూటీ నడవాలి, ఈ సంసారం నడవాలని చూసినావా? వానికి ఆయనకి లేదా పోయి దొరకొచ్చింది పైలో అన్నా నువ్వు ఆగన్నా. దానికి పోక్సో యాక్ట్ అని ఉంటది. ఆ యాక్ట్ ప్రకారం మైనర్ అంటే 18 లోపు ఉన్న వాళ్ళని ఏం చేసినా 1 year వరకు బెయిల్ ఉండదు. బెయిల్ ఏం లేవు, మళ్ళా లోపనే ఉండాలి. ఎంక్వైరీ నిజం అబద్ధం కూడా చూడరు. అమ్మాయి వీడియో తీసుకురా అన్న, వీడియో తీయకురా ప్లీజ్ అన్న. నువ్వు చేసినప్పుడు తెలియదా? అప్పుడు వీడియో డిలీట్ చేపిరా అన్న, డిలీట్ చేయరా. ఒక్క నిమిషం అన్న మాట్లాడుతుండు, మనం డిలీట్ చేయాలి. వీళ్ళ పేరెంట్లు వీళ్ళ నాన్న మంచం కూడా దిగలేడు అని తెలిసిన తర్వాత పోనీలే వద్దు కేసులు అవన్నీ అని ఆయన జీతం కూడా దగ్గరుండి ఇప్పించినావా లేదా? మీ ఓనర్ తోటి మాట్లాడి ఇప్పించినావా లేదా? కానీ ఈయన చేతి చేసుకుంది గలత్ కదా అన్న. మళ్ళీ నా బండి ఆపేసిండు అన్న, నన్ను కొట్టిండు, నా షర్ట్ ఇంపేషెంట్ క్యాన్ వాళ్ళు తెగిండు, మొత్తం పెంట పెంట వేసేసిండు అన్న. మొత్తం జీతం ఇప్పించిన చిన్న రిక్వెస్ట్ అన్న, ఇప్పించినావు అన్న. నువ్వేమన్నా మాట ఏమి ఇచ్చినావు? బెంగళూరు పోతా అని చెప్పిన. మరి నువ్వు బెంగళూరు అన్న వాళ్ళ దగ్గర పని చేస్తాను, అన్న వాళ్ళు తెలుసా? నువ్వు బెంగళూరులో మేము బెంగళూరులోనమా? నువ్వు బెంగళూరులో మేము బెంగళూరులోమా? చెప్పు మరి. నేనే అన్న బెంగళూరు అని. పోక్సో యాక్ట్ తెలుసు కదా? తెలుసు అన్న. ఆయనకి ఏ యాక్సెస్ తెలియదురా.
పోలీస్ స్టేషన్ పోదాం అన్న అందరం. వెళ్తారు పోలీస్ స్టేషన్ పోదాం. ఈ వీడియో డిలీట్ చేయించేసి ఇప్పుడు వీడియో తీస్తారు డిలీట్ చేయించాను సపోర్ట్ చేస్తారు కదా అన్న. ఏం చేస్తలేరండి ఇంకోటి, మనం దోస్తానా మనం అట్లా కాదన్నా దోస్తాను లేదు ఏం లేదు. మీకు మందో పైసలు చూసుకుంటాం నేను కాదు భయ్యా, మేము మందాయి అందరు ఆడికి సాయంత్రం అయితే అందరు ఆడికి వస్తారు సరే బాటి బాటి. మందు తాగే వాళ్ళు సాయంత్రం అయితే లేదు బ్రో వీళ్ళు కాదు వీళ్ళు ఏమనుకుంటారు తెలుసా, ఇదేదో బచ్చగాళ్ళు వీళ్ళు ఏదో చేస్తారు ఏదో అన్న మెంటల్ అవుతారన్నమాట. మంది అవుతావా లేకపోతే పైసలు తీసుకుంటావా, ఏం చిల్లర లెక్కలు చేస్తున్నారు మేము. చిల్లర ఏముందన్న ఈడ? కాదు మంది అవుతావా పైసలు తీసుకుంటావా ఇంకేదైనా కావాలనా లపక్ లపాకి కొట్లాట పోలీస్ అంటే కాదు కదా, మరి ఏదో ఒకటి సంస్కారం. నేను ఒక మాట ప్రతి పరిష్కారం రాత్రి అయితే జీవితం నాశనం అయిపోతుంది అన్న. మా అమ్మాయి అట్లా కాదు. సరే ఓకే నేనేమన్నా మీరు నన్ను కొడితే నా తప్పుంటే నన్ను కొట్టరు, వాని తప్పుంటే వాడిని కొట్టరు. నేనేమంటున్నాను మావన్ ఏదో కొడతామన్నా చెప్పినాక తర్వాత మావన్ ఏదో పక్క కొడతాము జర ఊకన్నా ఫోన్ చేయకండి ఎవరికి చేయకండి మావన్ ఏదో కొడతాం పంపిద్దాంలే. గోకుల్ ఒక్క నిమిషం నువ్వు వెళ్ళి మనకు టాస్క్ ఇచ్చి ఆయన ఫోన్ చేద్దాం ఆవిరా వాళ్ళ అన్నని వాళ్ళని లేమొద్దు కావు ఆయనకి ఫోన్ చేస్తే ఆయన వస్తాడు వస్తాడు. చేయండి బ్రో. ఆయన మన ఏం పనిలో ఉన్నాడో. లేదు లేదు ఎంత పనున్నా మనకి. అరే వద్దన్నా ప్లీజ్ అన్న అన్న కొడుకు వచ్చినప్పుడు తెలియదా నీకు ఎందుకన్నా జీవితంలో ఎవరు చేస్తలేరా అన్న. చేయండి బ్రో. నేను డైలాగ్ లేదు అలా గరం మీద రావుజరా మాట్లాడదాం. ఏం లేదన్న, నాకు ఏం కోపం లేదు. నాకు వీళ్ళు వీడియోలు తీస్తుర్రు అన్న. తమ్ముడు బ్రదర్ నేను సుధాకర్ మస్కర్ బ్రదర్ మీ ఏరియాకి వచ్చినాము కలవడానికి వచ్చింది. ఒక చిన్న మాట చెల్లెని కూడా దొరుకుంటారు ఒకసారి ఇక్కడనే ఉన్నది. నేను మన పాత కోట చూసాం బిల్డింగ్, ఆ బిల్డింగ్ దగ్గర లొకేషన్ పంపించాను. సరే ఒక నిమిషం నీకు ఫోన్ లెక్క ఉండన్నా వాళ్ళ అన్న వస్తాడు మాట్లాడండి మీరే ఏం జరిగింది అనేసి. నేను నీకు మాట్లాడితే నేను పిచ్చోన్ లెక్క కొడుతున్నాం. ఎందుకంటే ఈయన ఒక మాట ముగ్గురము నలుగురం ఉండి టీం వేసుకొని మేము పిచ్చోన్ లెక్క తిరుగుకుంటూ రోడ్ల మీద తిరుగుకుంటా నువ్వు రాగల మీతో దెబ్బలు తిన్నాం. మీరు కొడతారా చేసింది లేదు. విను 16 ఏళ్ళ పిల్ల తల్లి అయింది అనుకో, కడుపుతోటి ఉంటే అలా తల్లిదండ్రులకి ఎట్టుంటది. 16 ఏళ్ళ పిల్ల తల్లి అయింది అనుకో, కడుపుతోటి ఉంటే అలా తల్లిదండ్రులకి ఎట్టుంటది. మీరే చూడండి. కాదు వచ్చింది పొదలు పోయింది, నర్సరీ ఇంకా పోయింది. నర్సరీ ఇంకా ఏముంది ఇల్లు ఉన్నాయి. నర్సరీ మీరే ఎప్పుడు ఆ నర్సరీ ఏం లేదు. ఇప్పుడు అమ్మాయి వస్తుంది చూడండి, అమ్మాయి ఎట్లుంది మీరు చూడండి అన్న. మీకు ఏమి ఇస్తాను మీరు ఏం చేస్తాను రౌడీ వాని బిహేవియర్ వాని అన్నా అది మా స్టైల్ అన్న ఎవరు చేస్తలేరు అన్న యువత మొత్తం. అన్నా అది మా స్టైల్ అన్న ఎవరు చేస్తలేరు అన్న యువత మొత్తం. స్టైల్ అంటారు లోపల పోతాడన్న మెసేజ్ సరే అన్న మీరు మాట్లాడి టెన్షన్ లేదు. మీరు అమ్మాయిని చూడండి, అమ్మాయిని చూసినాక మీకే తెలుస్తుంది. నా తప్పుడు అదంతా వాడే అన్న. మా వాడిని తప్పు ఇప్పుడు తెలిసిందంటే చెప్పదే వాళ్ళ ఇప్పుడే. సరే సరే ఎందుకు ఉండన్నా రాజశేఖర్ వచ్చింది నా ఎందుకు పిలిపించారన్నా. సరే ఒక్క నిమిషం మీరు ఏం మాట్లాడారు చూడు. అమ్మాయి అమ్మ రామ్మ నువ్వు పిచ్చోళ్ళ లెక్కలు కావు మాట్లాడుతున్నావు. నువ్వు ఎందుకు వచ్చినావు ఇడికి? మళ్ళీ ఎందుకు వచ్చినావు? సరిపోదా? ఖరాబ్ చేసిన జీవితం సరిపోదా? ఏం చేసినావు నీకు తెలియదా? నీకు తెలియదా ఏం చేసావు? సరిపోదా? ఆమె జీవితం సగం ఖరాబ్ చేసినావు సరిపోదా? మళ్ళీ ఇంకా ఏం చేసినా మాట్లాడుతున్నావు? దీంట్లో కూడా అడవిలో ఉన్నారు కదా అడవిలో అందరి ఇళ్ళలో ఉన్నారు కదా, ఉన్నారా లేదా? నా ఇంట్లో అడవిలో ఉంది, నీ ఇంట్లో కూడా అడవిలో ఉంది కదా. అమ్మాయి రామ్మ నువ్వు ఏడు ఫస్ట్ కదా, భయపడకు ఫస్ట్ నువ్వేం భయపడకమ్మా. ఈమె ఆలోచన చూడు, 15-16 ఏళ్ళు పిల్లమే. ఒక మాట అన్న
10th అయ్యి మొన్న 10th అయ్యి ఇప్పుడు ఇంటర్ చదువుతుంది ఫస్ట్ ఇయర్. నిన్ను నేను అడిగిన దానికి అడిగిన సమాధానం చెప్పమ్మా, ఏం భయపడకు, వెనుకకు భయపడకు తల్లి. ఎవ్వరు ఏమన్నారు, అన్నున్నాడు, మేము కూడా అన్న లాంటి వాళ్ళం ఉన్నాం, భయపడకు, ఎవ్వరేం చేయరు, ఓకేనా? నువ్వేమి ఇడవకమ్మా, భయపడకు. ఫస్ట్ నేను అడిగిన దానికి అవునంటే అవునని కాదంటే కాదను. ఈయన నిన్ను ట్రాప్ చేసిందమ్మా, అంటే నీకు ప్రేమించింది అయినా మాయమాట అని చెప్పిందా లేదా? నేను ఎక్కడెక్కడ ముట్టుకున్నామా? పర్లేదు, ఇవో ఇక్కడ ముట్టుకున్నాం, ఇట్లా రాసిండా, ఇట్లా చెంపలు రాసు అట్లా ఇక్కడ ముట్టుకున్నా, ఇట్లా ఇక్కడ సైడ్ ఏమైనా టచ్ చేసినామా? చూసురా ఇంత చిన్న పిల్ల కింది ముఖం వేస్తున్నాయి ఆమె చెప్తుంది. అరే ఎంత ఉందిరా పిల్ల, చిన్న పిల్ల మా ఇద్దరు దీని అన్న. ఆ వీడియో వేసుకోరు కానీ ఈ వీడియో మాత్రం మీరు ఆయన ఎందుకు వస్తారన్నా? ఆగు, నువ్వు వస్తున్నావు కదా, వచ్చి ఎగిరి మీరు ఎందుకు వచ్చి ఆడ తెలుసుకొని రావాలిగా మీరు. రాజశేఖర్ తప్పేం లేదు, వీళ్ళకి ఏం చెప్పిండో ఉంటే మళ్ళా తోలుకోనికి రాజశేఖర్ మీకేం చెప్పిండాడు? వాళ్ళు మమ్మల్ని కావాలని విడదీస్తారు అది అని చెప్పింది కానీ ఇది ఇంత పెద్ద పిల్ల. వాళ్ళకి ఏం చెప్పినాడు తెలుసా? మేము సిన్సియర్గా మేము ఇద్దరం ప్రేమించుకుంటాం, మమ్మల్ని విడదీస్తారు తల్లిదండ్రులు, వాళ్ళకి మీ మీడియా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పింది. దాని సపోర్ట్ పట్టుకుని ఆ వీడియో ఉండదు కానీ వీడియో అయితే డిలీట్ మీరు చూడలేరు, వాళ్ళు చూడలేరు. ఆ వీడియో చూసి మీరే కొట్టారన్న వాళ్ళని అడుగు, నువ్వు లేదంటే వాళ్ళు చూస్తుంటే చూసిరా మీరు వీడియో చూసిరా? వీడియో చూస్తుంటే ఇంత దూరం అయిపోతారు. కొంచెం మందు వాయంగానే వచ్చేస్తారు, కొంచెం మందు వాయంగానే వచ్చేస్తారు. రాలేదు, మన ఫ్రెండ్షిప్ గురించి వచ్చింది. సరే ఫ్రెండ్షిప్ అని వచ్చి మీదకే మాకు దగ్గర చెప్పింది వేరే జరుగుతుంది వేరు, మేము చూసి ఇప్పుడు మాకు అర్థమైంది. సిగ్గుశరంలో నీ వల్ల వీళ్ళకి కూడా అవుతుంది, నీ ఎంట తిరిగేటోళ్ళకి కూడా అవుతుంది. సంతోషం. మిమ్మల్ని ఇట్లా గలే క్షమించడం ఏం లేదన్నా, చిన్న పిల్ల మనకు ఒక బిడ్డ లాంటిది. సారీ ఇప్పుడేం బ్రో, సారీ చెప్పేది అప్పుడే ఆలోచించాలి బ్రో. పిల్లల్ని ముట్టుకోలేమన్నా, ఈ పిల్ల ముట్టుకోరా? అప్పుడే వచ్చే బిడ్డలం కూడా ఇచ్చేస్తే మూర్ఖులు ఇది. ఏ ఇలా ఇట్లా కాదు, వీళ్ళని ఏది చేద్దాం అది చేద్దాం, సపోర్ట్ అయిపోతుంది. మేము ఆ రోజు ఎట్లాగో లాస్ట్ టైం ఫోన్ అని వదిలేసినాం కాబట్టి ఈసారి ఫోక్స్ పెట్టేద్దాము. జైలుకి వెళ్ళు, వద్దన్న లైఫ్ ఖరాబ్ అయిపోతుంది, చచ్చిపోతారన్న ప్లీజ్ అన్న. బెంగళూరు పోరా బాబు అని మంచిగా తిన్నాను. ఈరోజు నైట్ వెళ్ళిపోతా. ఏం గ్యారంటీ? మళ్ళీ అన్న వాళ్ళు ఉన్నారు కదా అన్న, అన్న వాళ్ళు నేనైతే నేను పట్టుకొని నిలబడి ఎక్కించి బెంగళూరు ఇంకోటి చెప్తున్నా మీరు అందుకు సపోర్ట్ చేసుకొస్తున్నా. సపోర్ట్ ఇవాళ ఈమెం చేసిండు, రేపు నీ ఇంట్లో బిడ్డలు కూడా చేస్తాడు. అదే అందుగురించి అంటున్నా, మీరు పామును పాలు నేను ఒక అవకాశం కదానికి ఆల్రెడీ వాళ్ళ అయ్యా అమ్మ ముఖం చూసి అదే వాళ్ళ అమ్మాయి ముఖం చూసి వచ్చిన అన్న నెంబర్ తీసుకో, అన్న నీకు వాట్సాప్ లో ఎక్కేది, లేదంటే నువ్వు కూడా అన్నతో పాటు ఉండి వెళ్తాను ఎంజీబీఎస్ పోయి ఇది పక్కన అన్నం తోలుకొని పోతా. మన టీం మొత్తం వీళ్ళ టీం మొత్తం అందరినీ. నువ్వేం భయపడకు. సారీ అన్న, ఏమనుకోకు. అరే సారీ చెప్తారు మీరు. సారీ అన్న, మన మ్యాటర్ తెలియదు కదా. గ్రూప్ లో టీం గ్రూప్ లో ఉంటారు, మన టీమ్ లో పెట్టేసి ఏం టెన్షన్ లేదు. ఇంకోటి వాళ్ళకి పాపం చూడగానే అర్థం. ఏమనుకోకన్నా, సారీ ఏమనుకోకు అన్న. వీడియో జరా మీ మొక్కలకు మాస్క్ వేస్తాం, ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఇది ఒక ఇంకోటి బ్యాడ్ టచింగ్ అంటే నేను చెప్తున్నా, మళ్ళీ వ్యూవర్స్ మీకు కూడా చెప్తున్నా, బ్యాడ్ టచ్ లో చిన్న స్కూల్ పిల్ల దగ్గర నుంచి అన్ని అవసరం వస్తాయి. అందరికి అర్థం. నేను చెప్తున్నా ఈ మెసేజ్ అంతే, మిమ్మల్ని ఏదో మీ మొహాలు కనిపి. ఓకేనా వ్యూవర్స్? మళ్ళీ చెప్తున్నా అన్న, ఒక్క నిమిషం ఉన్నా వ్యూవర్స్, మళ్ళీ చెప్తున్నా, చిన్న పిల్లలకి కానీ చెల్లెళ్ళారా మీకు కూడా చెప్తున్నా, బ్యాడ్ టచింగ్స్ ఉంటాయి. ఇక్కడ ముట్టుకున్నా, ఇక్కడ ముట్టుకున్నా, ఇక్కడ ఇట్లా రాసిన, చెంపల మీద వేసిన, ఇవన్నీ కూడా బ్యాడ్ టచింగ్స్. ఇట్లాంటివి వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళు మీతో ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అర్థం. వీలైతే మీ అమ్మ నాయనలకు చెప్పురి, వీలైతే కాదు ఖచ్చితంగా మీ అమ్మకి నాయనకి చెప్పురి. ఈవెన్ మీ నాయన తప్పు చేస్తున్నా సరే,
నేను చెప్తున్నా, మీ బాబాయ్ సరే, మీ బాబాయ్ అయినా సరే ఇట్లా చేస్తుందంటే వాట్ ఎవర్ ఎవరు చేసిన మీ టీచర్ మీ సార్ తప్పు చేస్తున్నా సరే మీ టీచర్కి చెప్పు, మీ అమ్మకి చెప్పు. అర్థమవుతుందా? ఇది వాళ్ళకి భయపడి మాత్రం మీరు అట్లే ఉండద్దు అమ్మా, దయచేసి చెప్తున్నా. వాళ్ళకి మాత్రం భయపడద్దు, ధైర్యంగా పోయి చెప్పండి, మీ ఇంట్లో చెప్పండి, మీ పేరెంట్స్ చెప్పండి. ఎందుకంటే ఇది మొక్క ఉన్నప్పుడే దీన్ని తుంచేయాలి, లేదంటే ఇది వేరే అయితే విషం తెగ తయారవుతుంది. చాలామంది అవేర్నెస్ చేస్తారు కూడా, మనకు కూడా ఇంకా అవేర్నెస్ రావాలి. అమ్మ నీకు చెప్తున్నామ్మా సరేనా, నువ్వు కూడా చాలామందికి అవేర్నెస్ చేయి సరేనా. నీలాంటి తల్లులు పోతారమ్మా, చిన్నపిల్లలంతా ఆగమవుతారు. ప్లీజ్ వ్యూవర్స్ అన్న చిన్న రిక్వెస్ట్, చెప్పు. ఒక వీడియో డిలీట్ చేయను ఇది అన్న. నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థమవుతలేనా. నీకు నా చెప్తూ నేను కొట్టుకుంటున్నానా, నా చెప్తూ నేను కొట్టుకుంటున్నానా? నీకు ఇంత మంచి చెప్తున్నా, నా చెప్తూ నేను కొట్టుకుంటున్నా. సారీ అన్న, ఏమనుకోకన్నా. నేను ఇంకా వీడియో డిలీట్ చేయమంటే నేను ఏం చేయాలి చెప్పండి? వదిలేను నేను ఏం చేయాలి చెప్పండి? వదిలేను. అయ్యో వీడియో కాదు కానీ ఫస్ట్ అని ఫస్ట్ అని వీడికి పంపించేసి ముఖం మళ్ళా కనిపించదు. ఖచ్చితంగా దొరకపోయి లైవ్ లొకేషన్ ఏం లేదు, బాధపడకమ్మా. నేను వాడు ఏం చేసిండు, మమ్మల్ని ఒట్టిపోయి మమ్మల్ని ఇద్దరిని పెద్ద మనసులో మాట్లాడుతున్నాం. వీడియో డిలీట్ చేయండి, అర్థమవుతుందా? మాకు వీడియో వేయాలనే ఉద్దేశం లేదు వాస్తవానికి. మన ఉద్దేశం ఏంటంటే ఇట్లాంటి చిన్న చిన్న పిల్లలు ఆగమవుతారని చెప్పేసి మేము వీడియో చేసాం తప్ప మనకి ఈ వీడియో వేయాలని కూడా ఏం లేదు. అర్థమవుతుందా? ఇట్లాంటి ఇక్కడ నుంచి జాగ్రత్త ఉంటారమ్మా. ఇక అన్న అమ్మ వాళ్ళు పెళ్లిళ్ళు సంబంధాలు చూసేదాకా నువ్వు ఇట్లాంటి ఏ సంబంధం దొరకమ్మా. వాళ్ళు సంబంధాలు చూసేదాకా నువ్వు ఏ సంబంధం పెట్టుకో. వాళ్ళు సంబంధాలు చూసేదాకా నువ్వు ఏ సంబంధం పెట్టుకో. అర్థమవుతుందా తల్లి? చదువు మీద పెట్టుకో కాన్సన్ట్రేషన్ చేసంత. వాళ్ళు సంబంధాలు చూసేదాకా నువ్వు ఏ సంబంధం పెట్టుకోకు. ఇది క్లియర్. ఓకే బ్రదర్, వెళ్తాము. థ్యాంక్ యూ అన్న. పాప బాగానే ఉంటుంది కదా ఉంటుందన్న. మళ్ళీ చెప్తాను వ్యూవర్స్, బ్యాడ్ టచింగ్స్ ఇక్కడ టచ్ చేయడం, ఇట్లా చేయడం, ఇవన్నీ ఇక్కడ కానీ రాయడము, ఇవన్నీ కూడా బ్యాడ్ టచింగ్స్. ఇట్లాంటివి చేస్తారంటే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఇవ్వకండి. అర్థమైందిగా వ్యూవర్స్? వీలైతే ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి, ఎందుకంటే చాలా మందికి అవేర్నెస్ కావాలి. మీరు లైక్ చేయాల్సిన అవసరం లేదు కానీ షేర్ అయితే చేయండి.